క్వశ్చన్ ఏంటంటే ట్రైలర్ చూసినంతసేపు అయిపోయిన తర్వాత నిజంగా సైకో హస్బెండ్ అంటే ఇలాగే ఉంటారేమో ప్రాబబ్లీ అండి ఉన్నారు అనుకునే అంతగా మీరు అలా జీవించేశారు. థ్యాంక్ యూ అండి. నిజంగా ఫర్ అన్ యాక్టర్ అంటే 2 షేడ్స్, ఒక దిక్కు అంత పిచ్చి ప్రేమ చూపిస్తూనే మళ్ళీ ఒక దిక్కు సైకో లాగా, ఒక పొసిటివ్ హస్బెండ్ లాగా ఆ షేడ్స్ అన్ని మాకు కనిపించాయి. సో ఎలా స్టోరీలోకి ఎంటర్ అయ్యారంటే ఏం చెప్తారు? అంటే ఈ క్యారెక్టర్ లోకి ఎంటర్ అవ్వటమా ఆర్ ఈ సినిమాలోకా? ప్రాజెక్ట్ ఎలా ఎంటర్ అయ్యారు? ఆ ప్రాజెక్ట్ నాకు స్వరూప్ గారు డైరెక్టర్ గారు కాల్ చేశారు. ఆయన కథ రాసుకున్న డే నుంచి ఐ డోంట్ నో, మరి ఆయన నాకు చెప్పడం అయితే మరి అది నిజం కాదు తెలియదు, కానీ ఎప్పుడు భయ్యా నేను ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నా, మీతోనే సినిమా చేశాను, మధ్యలో వేరే అది ఇటు అని ఎంతమంది సజెస్ట్ చేసినా నేను మీకే స్టిక్ ఆన్ అయ్యాను అంటూ ఉంటారు. సో హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు ప్లే కార్తిక్ ఆయనకి. సో ఆయన అప్రోచ్ అయ్యారు. కథ విన్న రోజునే ఫోన్లో విన్నాను కథ అంతా, నాకు చాలా నచ్చింది, కొత్తగా ఉందనిపించింది. ఫోన్లో విన్నారా? కథ మొత్తం ఫోన్లో విన్నాను, సీన్ టు సీన్. ఓ 2 గంటల 10 minutes 15 minutes రన్ టైం లాగే చెప్పారు. నాకు చాలా నచ్చింది, అలా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత ఇంక ఈ క్యారెక్టర్ కావాల్సిన ప్రెప్ డిస్కస్ చేసుకుని ఎలా ఉంటుంది, బికాజ్ ఆయన చాలా డైరెక్టర్కి ఉన్నటువంటి క్లారిటీ ఏంటంటే ఇప్పుడు సైకో ఆర్ టాక్సిక్ అని వెంటనే యూజువలీ షార్ట్ హెయిర్ చేసుకుని, అంటే సినిమాలో రిప్రజెంట్ చేయాలంటే గడ్డం కొంచెం ఎక్కువ పెట్టి ఇక్కడ ఏదైనా ఘాటు పెట్టుకుని ఎప్పుడు ఒక స్టైల్లో అలాగ ఆయన అలా ఏమొద్దన్నారు. నార్మల్గా ఒక నార్మల్ గై మన చుట్టూనే ఉంటున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిలో ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు, ఇంకోళ్ళలో ఉండొచ్చు, మనం అంత రియల్గా వెళ్దామని చెప్పి ఆయనకు ఒక క్యారెక్టర్ ప్రెప్ ఉంది. సో ఆ క్లారిటీ నాకు ఇవ్వటం, దాన్ని బట్టి ఇంకా క్యారెక్టర్కి ప్రిపేర్ అయ్యాను అంతే. ఓకే. కానీ నిజంగా ట్రైలర్ చూస్తున్నంతసేపు అయితే నేను అదే ఫీల్ అయ్యాను. మళ్ళీ ఒక 3 times కూడా అదే పని చేశాను. కానీ ఫస్ట్ మూవీ నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తే చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. చాలా ఒక సినిమాలో కనిపించినట్టు ఇంకో సినిమాలో మీరు కనపడరు. ఎలా అంటే డైట్ సీక్రెట్ ఏంటి? ఆ మధ్యలో చూస్తే కొన్ని మంత్స్ బ్యాక్ చాలా లీన్, సిక్స్ ప్యాక్ చేశాను. ఆ టైంలో తర్వాతే తెలిసింది చేయకూడదని చెప్పి. ఎందుకు? అలా ఏం లేదు, 6 pack చేయటం తప్పు కాదు నేను అనేది, కానీ 6 pack చేస్తే మన తెలుగు వాళ్ళకి ఉన్నటువంటి అందమే కొంచెమైనా బుగ్గలు ఉండటం, ఎంతో కొంచెం నిండుగా కనిపించాం. అదే కొంచెం నిండుగా కనిపించాం అనుకోండి, అరే అదొకటి ఉంటుంది మన తెలుగుతనాన్ని. ఆ 6 packలతో అలా అక్కర్లేదు. అంటే మొహం మరీ ఇలాగ అయిపోతుందండి 6 pack చేస్తే. అది చేసినంత కాలం తెలుసుకోలేదు, చెప్తూనే ఉన్నారు. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ పోతుంది చాలా, 10% 11%కి వస్తుంది. ఇప్పుడు ఒక 15-16లో ఉంటాం. ఆ 5-6% ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గిపోయేసరికి ఇది ఉండదు, ఆ చార్మ్. ఆ టైంలో మీకు తెలీదు, గీత గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. సో ఎందుకు తిండి పెట్టట్లేదు అంటే నేను పెడతాను ఆ టైంలో చేసినప్పుడు అనండి తిండు. నిజంగా తిండ్రా. ఒక ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేశాను, నా విల్ పవర్ చెక్ చేసుకోవడం కోసం. లైఫ్ లో ఒక్కసారి 6 pack చేసి. No, but I think this is the thing, right? Everybody should experience what is the fittest version of themselves at least once in life. So now, and now if there is a character which requires that, he knows how to do it. నేను ఇప్పుడు 6 pack చేయాలంటే అప్పుడు 18 నెలలు పట్టింది, ఇప్పుడు 4 months చాలు నాకు. బా. Yeah. అవును. That's how it works. Yeah, which is so good. So yeah.